గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్లయితే అన్ని పత్రికలు కూడా నిన్న సీఎం కేసీఆర్ గవర్నర్ కలిశారు. ముఖ్యంగా హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలనే అంశంపైన బాగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి మాట్లాడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తలే ప్రధానంగా ఉన్నాయి. దాంతోపాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మధ్య వస్తున్నటువంటి గొడవల్ని కంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్రం భావించినట్టుగా ఉంది. అందుకే రెండు రాష్ట్రాల సీఎస్లు తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులని ఢిల్లీకి పిలిచింది కేంద్ర జలవనరుల శాఖ. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. మూడో వార్త చూసినట్టయితే ఈ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్త, వాళ్ళ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఇష్యూలో ఆంధ్రప్రదేశ్కి 1100 మందిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. దానికి సంబంధించిన వివాదం కొనసాగుతుంది. నిన్న విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గవర్నర్ కలిశారు. ఈరోజు తెలంగాణ ఉద్యోగులు కలవబోతున్నారు. ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో మన దగ్గర టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ బొడకుండ వెంకటేశ్వర గారు, తర్వాత టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ గారు, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ముందు వెంకటేశ్వర గారు, సెక్షన్ 8 ఆల్రెడీ వారం రోజుల నుంచి కొనసాగుతుంది. నిన్న సీఎం గవర్నర్ కలవడంతో మళ్ళీ చర్చకు వచ్చింది. సో అవసరం లేదు సెక్షన్ 8 ఊసే తేవద్దు అని చెప్పి సీఎం చెప్పినట్టుగా బయటకు వార్తలు వస్తాయి. ఎట్లా చూస్తారు? అంటే సెక్షన్ 8 అవసరము అని ఆ ప్రభుత్వం అంటుంది, అవసరం లేదని మీరు అంటున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు సంవత్సర కాలం నుంచి సప్పుడు చేయకుండా ఉండి ఇలా ప్రశాంతంగా శాంతి భద్రతలు కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేదు. ఎక్కడ కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళకి కానీ ఏ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేక ఒక చక్కటి పరిపాలన శాంతి భద్రతలలో. అసలు మన ఇవాళ హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలి, పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రావాలా, అయినప్పుడు లా అండ్ ఆర్డర్ను వాళ్ళు చూస్తూ అంటారు చాలా బాగుందా లేదా ఎట్లా ఉంది. ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఏ రకంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉందనేది చూస్తారు. కాబట్టి ఇవాళ పోలీస్ శాఖకు పటిష్టం చేయడానికి అత్యధిక వాహనాలు తెచ్చుకుంటూ, అదేవిధంగా ఇవాళ పేకాట క్లబ్బులు లాంటివి కూడా బంద్ చేస్తూ ఈ రకంగా ఒక చక్కగా ఇవాళ శాంతి భద్రతల పరిస్థితి తీసుకొచ్చిండ్రు. గతంలో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లకు దొంగోడు వస్తే వాన్తోని కూడా డబ్బులు వచ్చి కట్ పేపర్లు తెచ్చుకో లేకపోతే కార్బన్ పేపర్లు తెచ్చుకునే పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితిని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రూరల్ అంటే గ్రామాల పోలీస్ స్టేషన్లకు 25,000, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్లకు 50,000, ఇవాళ నగర కార్పొరేషన్ లాంటి స్థానాలలో 75,000 రూపాయలు నెల ఇచ్చుకుంటూ ఒక కొత్త సాంప్రదాయం తీసుకొచ్చి, ఎందుకంటే కరప్షన్ ఫ్రీ ఉండాలా అనే లక్ష్యంతో శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేయాలి, పోలీసులు కూడా ఉత్సాహంతో పనిచేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నోటుకు ఓటు కేసులో ఇలా రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అదేవిధంగా ఆయన కూడా ఫోన్లో మాట్లాడాడు. ఆ రకంగా దాన్ని మరుగున పరచడానికి ఇవాళ సెక్షన్ 8 అనేది తీసుకొని వచ్చాడు. ఇప్పుడు గుర్తొస్తుంది దానికి సెక్షన్ 8 అనేది. సంవత్సర కాలం నుంచి ఎప్పుడు లేదే, ఏ ప్రాబ్లం కూడా రాలేదే విభజన తర్వాత కూడా. అప్పుడు అలాంటి ఏం లేదు. ఇది తెలంగాణకు చెందింది హైదరాబాద్తో దీని కొరకే పంచాయతీ. ఎన్నడో తెలంగాణ వచ్చు, హైదరాబాద్ కొరకే, హైదరాబాద్తో కావాలని తెలంగాణ కొరకే ఈ పోరాటం జరిగింది. అందులో అందరూ కూడా సహకరించారు. తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ కొరకే చేసారు. దాంట్లో సెక్షన్ 8 అనవసర రాద్ధాంతం, ఇది పక్కదారి పట్టించాలి, ఈ డిస్కషన్ను పక్కదారి పట్టించాలనేదే వాళ్ళ యొక్క లక్ష్యం. అందుకే గవర్నర్ దగ్గర పోయి ఆ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఒకటి కేసీఆర్ కూడా గవర్నర్ అదే చెప్పారని బయటకు వార్త వచ్చింది. లోపల అవి మాట్లాడే పూర్తిగా తెలియకపోయినా కొద్దిగా సమాచారం వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసమే సెక్షన్ 8 తీరమే తీసుకొచ్చారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ కూడా అదే ఉంటుంది. రాజకీయంగా వాడుకోవడం వేరు, ఇక్కడ అది పక్కకి పెట్టేస్తే అసలు సెక్షన్ 8 ఉందా లేదా మనకు అది చెప్పడం అంటే కేసీఆర్ గారిని ఉన్నట్టు ఆయనే చెప్పినాడు కదా. సెక్షన్ 8 అనేది ఉంది కానీ సెక్షన్ 8 అవసరం లేదు, దాన్ని మేము ఒప్పుకోమన్నాడు. ఒప్పుకోమంటే అర్థమైంది, ఇట్ ఈజ్ దేర్. పరోక్షంగానే ఆయన సెక్షన్ 8 అనేది పెట్టినారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డివిజన్లో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా అనుకోండి, ఆ రోజు వాళ్ళు ఏం ఊహించినారో కానీ సెక్షన్ 8 అనేది పెట్టడం జరిగింది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. కేసీఆర్ గారు కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో సెక్షన్ 8ని మేము ఒప్పుకోము అంటున్నాడు. అంటే అది సెక్షన్ 8 అనేది ఉన్నట్టే కదా. సో అది ఉందా లేదా దానివల్ల గవర్నర్ గారు చెప్పాలి. ఆ రోజు సెక్షన్ 8ని కానీ ఇరు రాష్ట్రాలకు ఒక గవర్నర్ ఉండడం కానీ ఒకే రాజధాని ఉండడం కానీ అన్ని పార్టీలు ఏకకంఠంతో అసెంబ్లీలో వ్యతిరేకించడం జరిగింది తెలంగాణకు సంబంధించి. అయినా కానీ ఆ సెక్షన్ పెట్టి తెలంగాణకు తొందరపడి తీసుకున్నటువంటి మాట వాస్తవం. ఆ రోజు తప్పితే రాదనేటువంటి ఆవేదనతో అందరూ కూడా సహకరించిన మాట వాస్తవం. సో ఇవాళ గవర్నర్ కానీ
చెప్పాలి. సెక్షన్ 8 అనేది లేదు, అసలు తీసేసినామని చెప్పాలి. లేదు సెక్షన్ 8 వల్ల మీకు ప్రయోజనాలు ఏం లేవు ఇంతేనని ఆయన చెప్పాలి. అది ఉందా లేదా ఈ ఇష్యూ తెర మీదకి ఉన్నదా లేదా పక్కకు పెట్టండి, ఉందా లేదా మొదలు చెప్పండి. అది లేకుండా ఎందుకు వస్తుంది తెర మీదకి? అది లేకుండా తెర మీదకి ఎందుకు వస్తుంది? అది ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏదైనా ఒక క్లాస్ పెట్టినప్పుడు ఎప్పుడోసారి వస్తుందని తెలుసు కదా. కాబట్టి దాని విషయంలో పూర్తి నిర్ణయం తీసుకోవాలా. తెలంగాణ సమాజం కానీ తెలంగాణకు సంబంధించిన కానీ ఏ సెక్షన్ ఒప్పుకోరు. అది వీఆర్ అగ్రీడ్. దానికి ఆ రోజు అందరం ఫైట్ చేసినాం. కానీ అది తీసేయకుండానే తొందరపడి తీసుకున్నాం ఎందుకు? ఆ రోజు అది తప్పితే తాను ముఖ్యమంత్రిని కాలేననే, అది తప్పితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేననా, ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. బట్ సెక్షన్ 8 విషయంలో ఇంత చర్చ జరుగుతూ ఉంది కదా, గవర్నర్ హ్యాస్ టు రిప్లై. సెక్షన్ 8 ఇక్కడ అమలు కాదు, దీనికి సంబంధం లేదు అనే ఒక మాట చెప్తే క్లియర్ అయిపోద్ది. ఎందుకు చెప్పడం లేదు? టిఆర్ఎస్ పార్టీలు పక్కకు పెట్టారు. అక్కడ ఉన్నది కాబట్టి వచ్చింది కదా. ఏ పరిస్థితులు వచ్చిందా ఈ టైంలో వాడుకునేది ఓటుకు నోటు అప్పుడే సెక్షన్ 8 తో అప్పుడు సెక్షన్ 8 అనేది పెట్టుకుని ఎందుకు తీసుకున్నావు? నువ్వు ముఖ్యమంత్రి కావడానికి తీసుకున్నావా? మాట్లాడాలంటే అందరికి మాటలు తూటాలు వస్తాయి. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడతో ఎండ్ చేయాలంటే సెక్షన్ 8 లేదు, ఇంప్లిమెంట్ చేయం, దట్ హస్ బీన్ రిమూవ్డ్. ఆ సెక్షన్ 8 విషయంలో ఇక్కడ ఏమి జోక్యం చేసుకోవడానికి లేదని ఒక మాట గవర్నర్ చెప్తే అయిపోయేదానికి తమాషా ఆడిపించుకుంటూ ఉండడం ఏంటండి? తెలంగాణ సమాజం ఎవరో ఒప్పుకోమని స్పష్టంగా చెప్తున్నాం. ఆ రోజు వ్యతిరేకించిన హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా అలా ఇప్పుడు కానీ మనం అన్ని పెట్టుకుంటే రాదు తెలంగాణని. వెంకటేశ్వర గారికి తెలుసు, నాకు తెలుసు, అసెంబ్లీలో లక్ష్మణ్ ఆయనకు తెలుసు. అందరం ఒకే మాట ఎట్లోకి ఏదైతే వస్తే సార్ అనుకున్నాం. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ సఖ్యతతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నాం. లేనప్పుడు సంవత్సరం తర్వాత ఇవాళ వచ్చింది. సంవత్సరం తర్వాత ఎందుకు వచ్చిందంటే వాళ్ళు జవాబు చెప్పేది ఏంటి? సంవత్సరం ఓపిక పట్టాం, ఇంకా 8 రోజులు ఓపిక పట్టాం వాళ్ళు అంటారు. ఇక్కడ సంవత్సరం నుంచి ఏమైంది ఇక్కడ ప్రశ్న చేస్తారు. మా సమాధానం మా దగ్గర ఉంది, వాళ్ళ సమాధానం వాళ్ళ దగ్గర ఉంది. ఆ సెక్షన్ 8 కనుక మరి చట్టం బాగా తెలిసినోడు, నేను అడ్వకేట్ని కాదు, సంపద చెప్పాలి. 2 వైపులా పదవి ఉంది. నేను చదివినా ఇక్కడ ఊగా మొండిగా మనం వాదించుకుంటే కాదు. చాలా జాగ్రత్తగా నోటు ఇష్యూ వల్లనే అది మళ్ళీ తీర మీద తీసుకొస్తున్నారని టీఆర్ఎస్ అంటుంది. సరే, అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఉందా లేదా ముందు క్లారిటీ ఇవ్వడం మీరు అంటున్నారు. పంచాయతీ దాని విషయంలో ఓటుకు నోటు విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు జరుగుతూ ఉన్నాయి, కోర్టుకు వెళ్ళిపోయింది. దాని విషయం ప్రచారాలు చేసుకోవడానికి ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఏముంది? ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఇన్ ద కోర్ట్, బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్, బాల్ కోర్టులో ఉంది. దాని గురించి ఇక్కడ పెద్ద చర్చ రాష్ట్ర విభజన సందర్భంగా అపోహలను దూరం చేసేదానికోసం ఒక విశ్వాసాన్ని కల్పించడం కోసం సెక్షన్ 8 పొందుపరచడం జరిగింది. మరి సంవత్సర కాలం గడిచింది, దాని చర్చ ఎప్పుడు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ చర్చ వస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాజకీయపరమైనటువంటి పరిస్థితులు లేకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది అభిప్రాయం వస్తుంది. ఇది సెక్షన్ 8 ఉన్నది. సెక్షన్ 8ను ఆధారం చేసుకొని జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమై గతంలో ఎప్పుడు కూడా అంటే ఏ రాజకీయ పార్టీ కూడా దాని గురించి ప్రస్తావించినటువంటి దాఖలా ఈ సంవత్సరం నుంచి లేదు. ఆ దాఖలా అంటే ఏ ఉద్దేశంతోనైతే ఆ చట్టాన్ని పొందుపరిచారో దాన్ని వినియోగించేటువంటి పరిస్థితి రాలేదు. మరి ఇవాళ ఒకవేళ ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల మీద ఇంకో ప్రభుత్వానికి విశ్వాసం లేకపోతే మరి ఆ కేంద్రం దర్యాప్తు సంస్థల నుంచి సమగ్రమైనటువంటి దర్యాప్తు ఇరువైపులా ఆరోపణలు ఇటువైపు నుంచి ఉన్నాయి, ఆరోపణలు అటువైపు నుంచి ఉన్నాయి. మరి దానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంఘం ద్వారా సంస్థ ద్వారా మరి దర్యాప్తు చేయమని చెప్పి అడగడానికి ఆస్కారం ఉన్నది. ఆ విధమైనటువంటి దిశలో మరి వెళ్తే మంచిది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, ఈ దిశలో అడిగితే సమగ్రమైనటువంటి దర్యాప్తు, నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు, వాస్తవాలు బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితికి ఇరు రాష్ట్రాలు కోరితే బాగుంటుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వ్యవహారం మీద కోరాలా లేకపోతే హైదరాబాద్ లో శాంతి భద్రత క్షీణించాయి కాబట్టి ఓటుకు నోటు విషయంలో పరస్పర ఆరోపణలు ఉన్నాయి. ఒకరేమో విజువల్స్లో క్లారిటీ వచ్చింది, అంటే విజువల్స్లో ఒకరు వచ్చారు.
ఈ మా ఎమ్మెల్యేలను అంటే 63 మంది ఎమ్మెల్యేలు ఉండగా 5 ఎమ్మెల్సీలను పెట్టిండ్రు, ప్రలోభ పెట్టిండ్రు. దానికి సంబంధించి ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు అనేటువంటి ఆరోపణలు మరొక వైపు నుంచి ఉన్నాయి. మరి సమగ్రం ఒకవేళ దర్యాప్తు చేస్తున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ద్వారా దర్యాప్తు చేస్తే ఇంకో రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వాసం లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి మరి నిగ్గు తెల్చాలనేటువంటి విషయం. సంపత్ గారు సరే, కేంద్ర ప్రభుత్వం లక్ష్మణ్ గారి మాట ఏమనంటే ఇంతకుముందు ఎప్పుడు దీన్ని అడగలేదని డెఫినెట్గా అడిగినారు. ఏది చందనాఖాన్ ఇష్యూ జరిగినప్పుడు కానీ, బీసీ కార్పొరేషన్ ఫీజర్స్ జరిగినప్పుడు కానీ, శ్రీశైలం జలవిద్యుత్ సమస్య కానీ ఈ సెక్షన్ 8 అనేది పెట్టారు. గవర్నర్ పిలిచి ఎందుకు మాట్లాడలేదు అంటే అన్ని కలిపి దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా. కాబట్టి గవర్నర్ గారు పిలిచి మాట్లాడాలని చొరవ తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడినారు, సెట్ అయింది. ఇదే ఇద్దరు ముఖ్యమంత్రులు వీటి విషయంలో కూడా మొదటి నుంచి చొరవ తీసుకొని మాట్లాడుకుంటూ పోతే ఈజీగా అయిపోయేటువంటి సమస్య ఇది. రైట్. కానీ ఒకవైపు ఏమో ప్రోగ్రెస్ తో పోవాలని ఒకవైపు చూస్తున్నారు, మమ్మల్ని ప్రోవోక్ చేస్తారని. సంపత్ గారు ఇష్యూ మీద ఏం మాట్లాడలేదు మీరు. కాంగ్రెస్ సైలెంట్ గా తప్పించుకునే అవకాశం 63 సభ్యులు ఉన్నారు, 5 పెట్టారని చెప్పారు. కానీ టీడీపీకి ఎందరన్నా లక్ష్మణ్ గారు? మీరు ఆయనే చెప్పండి. టీడీపీకి ఎందరు? అసెంబ్లీ ఓటర్ లిస్ట్ లో ఎందరు ఎమ్మెల్యేలు టీడీపీకి చూపించారు. దాన్ని పట్టుకొని అంతా కూడా రాజ్యాంగమే కదా. ఒక విషయాన్ని మీరు చెప్పండి, అసెంబ్లీ ఓటర్ లిస్ట్ లో టీడీపీకి ఎంత మంది ఎమ్మెల్యేలను చూపించారు? అదే మీరు దాన్నే పట్టుకొని అంటున్నారు కదా, దాన్ని పట్టుకుని పోటీ చేస్తారు. ఓకే, వెంకటేశ్వర గారు ఒక నిమిషం. సెక్షన్ 8 ఇష్యూ మీద మాట్లాడుతున్నాం, అది మళ్ళీ బయటకు పోయింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఓకే, సంపత్ గారు మీరు ఏమంటుంది? మీరు బేసికలీ సంగప్ప గారు దశాబ్దాల కోరిక నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం. దాంట్లో భాగంగా ఈ చిన్న చితక పార్టీలాగా కాకుండా 5.5 దశాబ్దాలు పరిపాలించిన పార్టీగా అన్ని వర్గాల ప్రజల ఆలోచనలను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయంలో క్రోడీకరించాలి అన్నటువంటి ఒక విజనరీ పార్టీగా ఎన్నో సెక్షన్స్ను పొందుపరచడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజింగ్ బిల్ 2013లో దాంట్లో సెక్షన్ 8 ఒకటి. నాకు తెలిసి అందరిలో నేనే చిన్నవాడిని కావచ్చు, బట్ ఐ విల్ గివ్ ఏ క్లారిటీ. ఇఫ్ యూ వాంట్ ఏ డాక్యుమెంట్ ఆల్సో ఇట్ ఈస్ దేర్, ఐ విల్ రీడ్ అవుట్. అయితే సెక్షన్ 8 అన్నది ఓన్లీ హైదరాబాద్ నగరానికి సంబంధించినది మాత్రమే. ఎందుకు అంటే కంబైన్డ్ క్యాపిటల్ 10 years కనుక వాళ్ళు వీళ్ళు సహజీవనం చేయాలి కనుక ఆ సహజీవనం చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు రావచ్చేమో అని. దాంట్లో ఇబ్బందులలో ప్రధానంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇబ్బందులు. దానికి కంబైన్డ్ క్యాపిటల్ 2 ముఖ్యమంత్రులు ఉంటారు, 2 వ్యవస్థలు ఉంటాయి, తర్వాత రాజ్యాంగ పరిరక్షకులుగా గవర్నర్ కూడా హైదరాబాద్లోనే ఉంటారు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రలోకి ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అని చెప్పి సెక్షన్ 8 పెట్టినారు. దానికి డిస్క్రిషన్ పవర్ కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం కానీ అధికారం కానీ గవర్నర్ గారికి ఉంది కనుక అయితే ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలనేది ఎప్పుడంటే అప్పుడు ఆయన ఇంటర్వ్యూన్ అయితే పక్షపాత ధోరణి అనేది వస్తుంది అని చెప్పి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఆ విజనరీ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో 10 సంవత్సరాలు సహజీవనం చేయాలి హైదరాబాద్లో అనే ఆలోచనతో తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సలహాదారు గవర్నర్ దగ్గర, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక సలహాదారు, 2 సలహాదారులు ఉన్నారు. ఒక ఆయన పరకాల ప్రభాకర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు. మన నుంచి మహాంతి మన నుంచి ఉన్నారు అనుకుంటా. మహాంతి మన నుంచి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకరు. ఇదే కావాలని ఉన్నా నేను. అంటే ఎవరు మన అడ్వైజర్ అనేది కూడా ఇంకా ఎవరికి కూడా క్లారిటీ లేదు. అంటే ఈ శాంతి భద్రతలను కాపాడడానికి 2 అడ్వైజర్లను గవర్నర్ దగ్గర పెట్టిన విషయం కానీ మేము అడ్వైజర్లో ఉన్నాము శాంతి భద్రత కాపాడడానికి అన్నది కానీ ఇంతవరకు వాళ్ళ ఉనికి లేదు. 7 ఏడాది కాలమైంది. ఈరోజు వాళ్ళ పేరు కూడా తెలియకుండా మరుగునబడ్డ వాళ్ళ పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే 7 ఏడాది కాలము సెక్షన్ 8 గురించి కానీ సెక్షన్ 8 యొక్క విధి విధానాల గురించి కానీ గవర్నర్ ఏ టైంలో ఇంటర్వ్యూ కావచ్చు అన్న విషయం కానీ చర్చకు రాలే. ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మీరు అన్నట్టు ఎస్ టైం బీయింగ్ తీసుకున్నారే తప్ప అది శాంతి భద్రతలకు సంబంధించి 7 ఏడాది కాలంలో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకవేళ సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేస్తే హైదరాబాద్లో కేసీఆర్ టెంపరీ అండి, చంద్రబాబు నాయుడు అవతల టెంపరీ. బట్
తెలంగాణ రాష్ట్రం పర్మనెంట్, హైదరాబాద్ పర్మనెంట్. హైదరాబాద్లో వ్యవస్థ. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు సుఖజీవనం చేయడం అనేది పర్మనెంట్ కనుక కేసీఆర్ మాట చంద్రబాబు మాట కాదు. హైదరాబాద్ మీద ఆధిపత్యం వేరేది ఉండకూడదు అన్నదే వాస్తవం. ఆ రకంగా ఆధిపత్యం ఉండకూడదు కనుక కాంగ్రెస్ పార్టీ కూడా సెక్షన్ 8 ను వ్యతిరేకిస్తుంది. సెక్షన్ 8 ఉండకూడదు. కానీ ఇప్పుడు అయితే ఏడాది కాలంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మీద దాడులు కానీ, అరాచకం కానీ, లేకపోతే ప్రాంత విద్వేషాలు కానీ ఎక్కడైనా జరిగినాయని ఎక్కడ జరగలే. కనుకనే చంద్రబాబు ఎక్కడ మాట్లాడలే. కానీ ఇప్పుడేమైంది, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలే అనుకున్నట్లు దేశం ప్రపంచం కోడై కూస్తుంది, యావత్ ప్రపంచం చూసేసింది. లిటరల్లీ ఎవ్రీబడి నోస్ వెరీ టెక్నికాలిటీస్ తెలిసినటువంటి లోకంలో సమాజంలో ఉన్నాం. చాలా టెక్నికల్గా ముందుకు పోతున్న సమాజంలో ఉన్నాం. అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. కానీ కప్పిపుచ్చుకోవడానికి దేశంలో అంటే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 1 కోటి పైన ఉన్నటువంటి వాళ్ళలో ఒక 20 లక్షల పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసుల మీద ఎప్పుడూ ఆలోచన రాలే. కానీ ఈయన ఫోను ట్యాప్ అయ్యింది, ఈయన కేసులో ఇరికే పరిస్థితి ఉంది, ఈయన పరువు దిగజారుతుంది, పార్టీ పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి అన్నప్పుడు సెక్షన్ 8 గుర్తొచ్చి హైదరాబాద్ మీద సెక్షన్ 8 పెట్టడం అనేది తప్పు. 100%. ఇంకోటి ఇదే లక్ష్మీనారాయణ గారు అంటా ఉన్నారు, ఇటువంటి భేదాభిప్రాయాల్లో చర్చలో జరిగినప్పుడు సామరస్య వాతావరణంలో పెద్దన్నగా కేంద్రం రావాలి అని. అయితే సెక్షన్ 8 మొన్న రీఆర్గనైజింగ్ బిల్లో పెడితే గవర్నర్ ఇంటర్వ్యూన్ కావచ్చు అని ఉంది. కానీ భారతదేశం పుట్టినప్పటి నుంచి, రాజ్యాంగం ఉన్నప్పటి నుంచి, ప్రజాస్వామ్యం ఉన్న నుంచి, పార్లమెంట్ ఉన్నప్పటి నుంచి కేంద్రం ఎప్పుడంటే అప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంది. చోద్యం చూస్తా ఉంది బీజేపీ, తమాషా చూస్తా ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. టీడీపీ బోన్ లో పడితే టిఆర్ఎస్ తోటి మచ్చక చేసుకొని కవితను అకామిడేట్ చేస్తే సల్లగా ఉంటాము తెలంగాణలో. లేదంటే ఇక్కడ టిఆర్ఎస్ ఇంకా ఇబ్బందులు అది తప్పు. అందుకని సెక్షన్ న్యాయం చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సమస్యను రాజకీయంగా వాడుకోవాలనేటువంటి వాళ్ళు వేదికల మీద వాడుకుంటారు. అది ఇక్కడ అతీతంగా, అది ఇక్కడ అతీతంగా, అక్కడ అతీతం కాదు. కానీ వాస్తవం మాట్లాడాలంటే దానికి 2 వైపులా పదనుంది. సెక్షన్కు బాగా చదువుకుంటే కనుక 2 వైపులా ఉంది. ఏముంది, ఏదైనా హైదరాబాద్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రివర్గం తీసుకోవచ్చు. ఆ మంత్రివర్గం హ్యాస్ టు రెఫర్ టు ద గవర్నమెంట్ అండ్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఆర్ నాన్ యాక్సెప్ట్. ఆయన చేతిలో ఉందన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నావు? నేను ఒకటే క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను, టెక్నికల్ క్వశ్చన్. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరి చేతుల్లో ఉంది శాంతి భద్రత? ఏసీబీ కానీ ఎవరి చేతుల్లో పనిచేయాలి? ఆ చేసేటువంటి క్రమం జరిగిందా? ఇక్కడ ఉల్లంఘన జరిగిందా లేదా? కోర్టు సెక్షన్ 8 విషయంలోనే చెప్తున్నా పలు సందర్భాల్లో. ఇంకోటి వీళ్ళు అంటున్నట్టు ఓటుకున్నట్టు కాదు ఇక్కడ. దీనికంటే మీరు పేపర్స్ తీసి చూడండి. 23వ తేదీ సబ్జెక్ట్ టు కరెక్షన్, 24వ తేదీ ఒక ఐజీ గారు యాజ్ కంప్లైంటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్, నా ఫోన్ చేస్తే తెలంగాణలో అన్ని వినపడుతున్నాయి, ఎక్కడో ట్యాప్ అయినట్టు కనపడుతుంది, రిటర్న్ కంప్లైంట్ హ్యాస్ గివెన్ అండ్ వెంట్ టు ద హానరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వెళ్ళినప్పుడు అక్కడ కదిలిన తర్వాత అది క్యాజువల్ ఎవరో చేసినారేమనే పద్ధతిలో వెళ్ళింది. అది ఎప్పుడైతే ఇదంతా వచ్చిందో తీగలాగితే డొంక కదిలినట్టు ఈ అనుమానాలు రావడానికి ఆస్కారం వచ్చింది. ఎందుకంటే అది ఇటువైపు కానీ అటువైపు కానీ ఇద్దరు 2 ప్రభుత్వాలు కూడా ఇంకా వాస్తవాలు కోర్టులో మనం మాట్లాడదు కాబట్టి ఆ అనుమానాలు రేకెత్తించి దాని మీద ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాల వెనుక కంపల్సరీ హైదరాబాద్ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా గవర్నర్కి పోవాలి. గవర్నర్కి మాట నా అనుమతితోనే జరిగిన చెప్తే అయిపోతుంది కదా. ఇక్కడ ఇద్దరు గవర్నర్ ఎందుకు సార్ చెప్పేది? చట్టంలో ఉంది, ఎవరు చెప్పాల్సిన శ్రీనివాస్ యాదవ్ ను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఇంకో పార్టీ తీసుకొని రాజ్యాంగం కరెక్ట్ గవర్నర్ గారు చేసినావా? ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టుకొని మాట్లాడితే దాన్ని సక్రమంగా వాస్తవంగా ఇప్పుడు సంపత్ గారు ఏదైతే మాట్లాడినరో అది పూర్తి వాస్తవం. ఆయన చట్ట ప్రకారం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అరే సంవత్సర కాలం అవుతుంది, ఏ ఇష్యూ ఇవాళ శాంతి భద్రతల పరిస్థితి ఉత్పన్నం కాలేదు కాబట్టే దాని ఇష్యూ రాలేదు.
ఇవాళ ఓటు నోటు విషయంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఇష్యూ కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడినది కానీ రావడం వల్లనే ఇవాళ హుటాహుటిన సెక్షన్ 8 అని అంటారు. ఇవాళ ప్రాజెక్టుల మీద చూసుకోండి, 4-5 సందర్భాల్లో వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ అంటే ఈ మాట వీనది కాదు. చంద్రబాబు నాయుడు అంటాడు ఎలక్షన్ అప్పుడట అంత ఎలక్షన్ అంటే ఏందో. ఎలక్షన్ ఎక్కడిది, పిలక్షన్ ఎక్కడిది, దీనికి జనరల్ ఎలక్షన్ బొచ్చడు అవుతుంటాయి చేస్తుంటారు. 5 కోట్ల మాట ధర్మారెడ్డి కేసు ఎందుకు చూపించి పెట్టావు? తీ బయటికి మాట్లాడడానికి లేదు. ఇవన్నీ వెంకటేశ్వర గారు యాక్సెప్ట్ చేసిన సంతోషం. నేను చెప్పింది ఎట్లా ముమ్మాటికి నిజం అంటున్నారో ఇంకొకటి కూడా ముమ్మాటికి నిజం. ఏంది అంటే చట్టాన్ని మీ చుట్టంగా మార్చుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కనుకనే నియమము నిబంధనత తర్వాత ఎలక్షను కోడ్ అనేది లేకుండా ఏసీబీని ఒక ప్రజాప్రతినిధిని రెక్కీ చేసి వేటాడి పట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏసీబీని వాడుకున్నారు, పోలీసు వ్యవస్థను వాడుకున్నారు. రేపు కూడా ఆ రకంగానే వాడుకొని ఎంతమంది కక్షపూరిత ధోరణితో ముందుకు పోతారు. చంద్రబాబే కాదు మాట్లాడడానికి కారణం అది. ఒకవేళ వెంకటేశ్వర ఒక్కవేళ అదే ఏసీబీని 10 రోజులు నాకు ఇవ్వండి, ఆ నలుగురిని కాదు 40 మందిని పట్టిస్తా, 10 రోజులు ఎన్ని కేసులు అవుతున్నాయి. ఏది నిన్న కూడా 10,000 రూపాయలు ఎవరో తీసుకుంటే వినండి. 10 రోజులు ఇవ్వండి ఏసీబీ మొత్తం టీఆర్ఎస్ ఫోను అపవిత్రమైన కాల్స్, అపవిత్రమైన ఆఫీసులు, లంచగొండి తనానికి కేంద్ర బిందువులైనటువంటి ఆఫీసులు ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. చంద్రబాబు టీడీపీ తప్పు చేసింది కాదనం, కానీ మీరు పవిత్రులు అంటే అపవిత్రమైనవి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇద్దరిని ట్యాప్ చేసిండు. ఎంత అలర్ట్ అయ్యి క్యాంప్ పెట్టి వాళ్ళ కేంద్రం నుంచి వచ్చుట్ల వాళ్ళు చేసుకోవాలి. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండు. రిటర్న్ కంప్లైంట్ మీద తెలియక మాట్లాడారు. తర్వాత టీవీలలో చూసి వాళ్ళ భార్యలు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావా, రిటైర్డ్ గా దొరికింది అక్కడ రేవంత్ రెడ్డి 50 లక్షల క్యాష్ తో చెప్తాడు. కేంద్రాన్ని కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం లక్ష్మీనారాయణ గారు, మొత్తానికైతే ఈ ఓటుకు నోటు ఇష్యూ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ ఇరిగేషన్ మీద గొడవలు అవుతున్నాయి, ప్రాజెక్టుల మీద గొడవలు అవుతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? ఒకదానికోటి ఇట్లా లింక్ అవుతూ ఇంకేమైనా దూరం పోతుందా? ఇంకా ఇది ఎట్లా చూస్తారు? రాష్ట్రాలకు సంబంధించి ఓటు నోటుకు సంబంధించినటువంటి విషయంలో అయితే నేనైతే తెలంగాణ రాష్ట్ర సమితి వారిని అడుగుతా ఉన్నాను. మరి సమగ్రమైనటువంటి దర్యాప్తు, ఆరోపణలు పరస్పరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరేమో విజువల్స్లో ఉన్నారు, మరొకరేమో
పార్టీ మార్పిడి జరిగింది, ఇది ఏ రకంగా జరిగింది, డెవలప్మెంట్ ప్యాకేజా లేకపోతే ఇతరత్ర ప్యాకేజీలా అనేటువంటిది మరి ఆ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్ ఆరోపణలు కూడా ఉన్నటువంటి సందర్భంలో మనం నేను అడిగింది రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెరుగుతాయా, ఇట్లాంటి ప్రమాదం వస్తుంది? ఎందుకంటే ఒక హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ తర్వాత ప్రాజెక్టులు వచ్చినాయి, తర్వాత ఇట్లాంటి ఇష్యూ పెరుగుతూ పోతున్నాయి. నిజంగా ఇది ఎట్లా ఉంటుంది, ఎటు పోతుంది? ట్రిబ్యునల్స్ ఏదైతే బోర్డు కృష్ణా బోర్డు కానీ గోదావరి వాటర్ బోర్డు కానీ వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో మరి అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రము, ఇప్పుడేమో నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం దీన్ని పునఃసమీక్షించాలనేటువంటి ప్రతిపాదన మరి ఈ రాష్ట్రం నుంచి ఉన్నది. దాని ఈ స్టేట్కు అలాట్మెంట్ విషయంలో పునఃసమీక్షించాలనేటువంటి ప్రతిపాదన ఉన్నది. ఈ సందర్భంగా అంటే అనేక ప్రాజెక్టులు మరి అనుమతులు ఉండకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 86 ప్రాజెక్టులకు సంబంధించి 26కి అనుమతులు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉన్నది. మరి ఏదేమైనా మహబూబ్ నగర్ జిల్లా అనేటువంటిది మరి నదీ తీరాన ఉన్నటువంటి జిల్లా, మంచి నేల ఉన్నటువంటి జిల్లా, సారవంతమైనటువంటి నేల ఉన్నటువంటి జిల్లా. ఆ నేలను తడిపేటువంటి నీళ్లు లేకపోవడం వల్ల మటుకు ప్రపంచవ్యాప్తంగా ఆ మహబూబ్ నగర్ ప్రపంచవ్యాప్తంగా పోయేటువంటి ఆర్థిక పరిస్థితి, అంటే కూలికి ఇతర దేశాలకు పోయేటువంటి ఆర్థిక స్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాని విషయంలో సానుకూలంగా అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ యొక్క బీడువారిన భూములకు నీళ్లు అందించాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధం లేదు చెప్పాడు. ఇప్పుడు పార్టీలో చేరిన దాని మీద ఎంక్వైరీ. మీ బీజేపీ పార్టీ మొన్న కౌన్సిల్ రాజు అని ఆయనకు పెద్ద ఫేమస్. ఈ కౌన్సిల్ రావడానికి ఆయన బాగా కృషి చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనను పార్టీలో చేర్చుకున్నారండి. మొన్న ఆయన అయ్యి మా అంటే 6-7 నెలలు అవుతుంది. ఆయన చేర్చుకుంటారు. దిలీప్ అనేట మనం ఏదో ఎదుటోళ్ళు చేస్తే దిలీప్ 10 పదవి కాలం అయిపోయింది. ఏం చెప్పాలి మీకు? పదవి కోసం రాలేదు. కౌన్సిల్ రాజు ఏం చేస్తావు? కౌన్సిల్ రాజు గురించి చెప్పావు. కౌన్సిల్ రావు కాదు నేను. మేము అడిగిన వెంకటేశ్వర రావు గురించి చెప్పాలి. దిలీప్ గురించి వీళ్ళు ఇద్దరు చెప్తారు. కౌన్సిల్ రాజు గురించి చెప్పు నువ్వు. ఏదండి దిలీప్ నేను ఏమన్నా టీఆర్ఎస్ ఉన్నా కూడా బీజేపీకి వంతబాటిండి అని చెప్తా ఉన్నా. ఒక్క విషయం ఏంటండి, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆయన చేర్చుకున్నారు. దిలీప్ ఎట్లా చేరిండు? అయిపోయే ముందు చేరిండు. కౌన్సిల్ రాజుని ఎట్లా చేర్చుకున్నావు? వెంకటేశ్వర్లు గారు సంపత్ నాన్ పొలిటికల్ రైట్. సంపత్ గారు వెంకటేశ్వర గారు ఇష్యూ 1 by 1 ఇట్లా వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కదా. ఇది ఎటు దారి తీసే అవకాశం ఉందని నా ప్రశ్న. మళ్ళీ పొలిటికల్ డిస్కషన్ కాదు ప్లీజ్. సపోర్ట్ అంతే, పొలిటికల్ డిస్కషన్ కాదు, అలా వద్దు. ఈ ఎక్కడ దాకా దారి తీస్తాయి అంటారు కదా. రెండు రాష్ట్రాల మధ్యలో కూడా రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూస్ పోతున్నాయి. అయితే పొలిటిక్స్ లేకుండా ఆలోచన చేస్తే అటువంటివి ఉండవు. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయండి. మంచో చెడో కానీ సర్పంచ్ ఎన్నికలు లేవు, ఎంపీటీసీ లేదు, జెడ్పీటీసీ లేదు, ఏ ఎలక్షన్ లేదు. 4 ఏళ్ల తర్వాతనే మళ్ళీ ఎలక్షన్. అంతవరకు అయితే మనం అభివృద్ధి చేసుకుందాము. మనకు వీలైన ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి సంక్షేమం వైపు పోదాం. లేకపోతే ఎన్నికల్లో ఏ హామీలు ఇస్తే మనం నిలబెట్టినారో అధికారంలో ఆ హామీలను నెరవేర్చుదామనేటువంటి ప్రయత్నం కంటే ఎక్కువ 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఉండకుండా చేయాలి, ఈ పార్టీని ఉండకుండా చేయాలి, నేను ఒక్కరినే మిగిలాలి అని ఒకరు, ఇంకొకరు ఏదో ఒక రకంగా వాళ్ళతో పోరాడుతున్నా, ఎంతో కష్టపడుతున్నా నేను, వాళ్ళు లేకపోతే అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతున్నా, నేను ఏదో చూస్తున్నా అని చెప్పి ఒక బూచి చూపే ప్రయత్నం చేయడం వల్ల
అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువ రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచన చేసినన్ని రోజులు ఇద్దరు సీఎంలు రెండు రాష్ట్రాల్లో రెండు ముఖ్యమంత్రులు రెండు పార్టీలు ఇటువంటి కొనసాగుతూనే ఉంటాయి. ఈరోజు సెంటర్ పాయింట్ 8 సెక్షన్ 8 కానీ లేకపోతే నోటుకు ఓటు కానీ ఎమ్మెల్సీలు ఇవన్నీ ఏంటండి? ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించినవా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినవా? రెండు రాజకీయ పార్టీల మధ్యలో జరిగే ఒక ఆధిపత్య పోరులో భాగంగా ఇవన్నీ ఎపిసోడ్స్ జరిగినాయి. ఈ ఎపిసోడ్లో ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదండి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అటు ఆయన కానీ ఇటు ఈయన కానీ ఏం చేస్తూ ఉన్నారు? నీళ్లు పాలమూరు గురించి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. చాలా సంతోషం. పాలమూరు జిల్లా అన్నది వాస్తవమే పైకి తీసుకురావడానికి ఒక ఇష్యూ ఒక డెన్సిటీ ఇష్యూగా మలచడానికి కారణం చెప్తా ఉన్నా. పాలమూరు మంచిగా ఉంది, నీళ్ళు వస్తాయి, చేసే ప్రయత్నం చేయండి. కానీ దాన్ని ఈ రెండు రాష్ట్రాలకి ఓటు నోటు ద్వారా వచ్చినటువంటి గొడవకు మా పాలమూరు ఎందుకు బలి చేస్తారు? మా పాలమూరు జిల్లా అనాదిగా నెట్టివేయబడిన జిల్లా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి జిల్లా. ఆ రోజు 9 సంవత్సరాలు ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దత్తతను తీసుకొని అప్పటికే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాను ఆకలి జిల్లాగా, ఆర్తనాదాల జిల్లాగా, వలసల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా మార్చిన ఘనత టీడీపీకి అయితే అది గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మేము జలయజ్ఞం పేరిట కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఈ రకంగా 4 ప్రాజెక్టులు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసే పరిస్థితిలో ఉంటే చివరి దశకు చేరిన సందర్భంలో 100-200 కోట్లు కేటాయిస్తే మహబూబ్నగర్లో గలగలా నీరు వారి పచ్చటి పాడి పంటలతో సస్యశ్యామలమయ్యే నా మహబూబ్నగర్ జిల్లాను ఆ 100-200 కోట్లు కేటాయించలేని వీళ్ళు అల్లునికి కట్నంగా కొత్త ప్రాజెక్టు తీసుకొని 1000 కోట్లు పెడతామని చెప్పి పాలమూరు ప్రాజెక్టు మాది అయితే ఆ రోజు వీళ్ళే చెప్తా ఉన్నారు. ఆ రోజు 2007లో జీవో తెచ్చింది మేము, డిపిఆర్ కు డబ్బులు ఇచ్చింది మేము, ప్రాజెక్ట్ తెచ్చి కాదనడం లేదు, ప్రాజెక్టు మంచిదే. కానీ 100-200 కోట్లు పెడితే పూర్తి అయ్యాలి ఉందే, అది ఇడిచిపెట్టి ఇప్పుడు కొత్తగా ఈ కాంట్రాక్ట్ కొరకు చెయ్యి. కానీ ఇంతకు ముందున్నటువంటి కంప్లీట్ చేస్తూ ఇది ఆ రకంగా కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా రాజకీయాల కొరకు చేయదే చేసిన జనం కొరకు చేయి సంతోషిస్తారు, అభినందిస్తారు అని చెప్తా ఉన్నాం. సంపత్ గారు చెప్పిన తెలుగుదేశం హయాంలోనే కాదు ఇవన్నీ మేము తెచ్చినామని. కోయిల్ సార్ ఎవరి హయాంలో వచ్చిందో రికార్డు చూసుకుంటే ఆయన తెలుస్తుంది. ఇక్కడే ఉన్న దానికోసం పోరాడినోని ఇంకా ఆఫ్ ద రికార్డు చెప్పాలంటే దానికోసం లంచం ఇచ్చిన అధికారులకు ఏమి ఇచ్చినా కూడా చెప్తా చెప్తున్నా. అరే అధికారులకు అక్కడ ఉన్నటువంటి టీఎంసీని ప్రూఫ్ చేయడానికి ఆ రోజు నేను కానీ, రావుల రవీంద్రనాథ్ రెడ్డి కానీ, చిన్నారెడ్డి కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ వేర్ ద ఫైటర్స్ ఫర్ దాట్. వీళ్ళెవరు కాదు. బీమా పార్టీలు చెప్తలేనా ఆ రోజు ఈ ఇష్యూసే లేవు. దీనిపై తెరపైకి తెచ్చింది, ఫైట్ చేసింది, ఆ రోజు దాన్ని శాంక్షన్ చేయించింది తెలుగుదేశం గవర్నమెంట్ లోనే. సబ్సిక్వెంట్ గా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బీమా నుంచి 20 టీఎంసీలు సప్లిమెంట్ చేసింది ఫస్ట్ సంతకంతో చంద్రబాబు నాయుడు గారే, కాదనలేని సత్యం ఇది. అది వచ్చిన తర్వాత బీమాకు 20 టీఎంసీ ఉందా రికార్డు చూపాను. బీమాకు సెంట్రల్ గవర్నమెంట్ తో ఒప్పించి 20 టీఎంసీ ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు. దానివల్ల కోయిల్ సాగర్ కానీ ఇవన్నిటికీ సప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి నిబంధనలు ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా కాలువలు తవ్విపోయినారు తప్ప ఎక్కడ నీళ్లు పారలా. దాని అవినీతి గురించి మీరే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మనం విన్నోలో ఉన్నాం, కాలువలు అయిపోయింది ఉన్నాం. కాబట్టి ఇలా మనం ఏ ప్రభుత్వంలో ఎంతవరకు జరిగిందనేది కాబట్టి ఎవరు చేసినది ఆయన చెప్తున్నారు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అన్న మాట్లాడినాడు. ఎస్ వీఆర్ అగ్రీయింగ్ డెఫినెట్గా పాలమూరులో. కానీ నీకు పాలమూరు రంగారెడ్డి కంటే అదే జూరాల ప్రాజెక్టు బలార్థ సాధక ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి కనుక చేస్తే 27 లక్షల ఎకరాలు బారుతుంది. ఇప్పుడు పారని భూములన్నీ కూడా బారుతాయి. ఈ ఇప్పుడు చేసినటువంటి దానివల్ల మా జిల్లాకు ప్రయోజనం ఉంది అని ఇక్కడ ఎవరన్నా అనుకుంటే ఒక రైతుగా చెప్తున్న శుద్ధ అబద్ధం. మనకు 10% కూడా లేదు, మిగతాదంతా మీరు బతలకపోతుంది. అది కూడా కృష్ణా నుండి మీరు ట్యాప్ చేసుకున్న దాంట్లో మొదలు ఆర్డర్స్ ఇచ్చినారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. కృష్ణా నది నుంచి బ్యాక్ వాటర్ ఆఫ్ జూరాల నుంచో దాని కింద నుంచో తీసుకోవడానికి ఇచ్చిన దాన్ని చాలా సడన్ గా 15 రోజుల్లో మార్చి కింద తీసుకొచ్చి శ్రీశైలం అనేది పెట్టి పంచాయతీ పెట్టింది ఎవరు? నువ్వు పంచాయతీ పెట్టినావు. అవతల ఏం మాట్లాడినారు? దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుందేమో మేము లెటర్ పెడుతున్నామంటే వాడు సన్నాసి, వాడు విధవా, వాడు గారిది కొడుకు అని మాట్లాడుతుంది. డిండి కాడికి పోతుంది. ఎవడు అడ్డొచ్చేది చేస్తా, ఎవడు అడ్డొస్తా అని చెప్పలే ఇక్కడ. దీనివల్ల మాకేమైనా ఇబ్బంది అవుతుందేమో
అనేటువంటి మాట డెఫినెట్గా కింది రాష్ట్రం ఆడతాడు. చెరువు కాడ పై కాలం ఓడితే కింది కాలం నాకు తగ్గిపోతే నీళ్ళు ఆడతాడు. అది తప్పేం కాదు. ఎస్ రా కూర్చుందాం, నీకేం తప్పు, ఎక్కడ తక్కువద్దాం మాట్లాడుకుందాం, సరి చేసుకుందాం. లేదు మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి, నాకు ఇబ్బంది ఉంటే సరి చేసుకుందాం అనే మాట పక్కకు పెట్టి ఈ ఇష్యూ అంతా పక్కకు పెట్టించడానికి సడన్ గా దాన్ని వేసి అది కరెక్ట్ అని అనేటువంటి మాట కరెక్ట్ కాదు. డెఫినెట్ గా దీని వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఫ్యూచర్ లో మనం చూస్తాం. సో లాస్ట్ లో కరెక్ట్ పాయింట్ వచ్చారు. మళ్ళీ మీరు ఆ డిస్కషన్ మాట్లాడు అదే ప్రాజెక్టుల విషయాలు. ఇవాళ ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే తలంపుతోని కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కృషి చేసి ఇవాళ పాలమూరును కానీ రంగారెడ్డి కానీ తెలంగాణను ప్రతి కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఎకరాల నీరు ఇవ్వాలనే తలంపుతో పనిచేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే, సంవత్సరం కాలం నుంచి ఈ యొక్క ప్రాజెక్టుల మీద పనిచేస్తూ ఉంటే అవినీతి అల్లుడు అని ఒక తప్పుడు మాట ఇవాళ సంపత్ గారు మాట్లాడారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఇవాళ జలయజ్ఞం పేరుతోని దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే డిపాజిట్లు పోయి ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొలంలో నీళ్ళు ఎట్లా వాడుతున్నాయి? కాంగ్రెస్ లేని ఒక్క ఎకరానికి కాంగ్రెస్ ఇవాళ ప్రాజెక్టులు చేస్తా ఉంటే ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఇవాళ కాంప్లైంట్ చేస్తా ఉన్నారు, దేవినేని ఉమా చేస్తా ఉన్నాడు. దానిపైన మీరు అట్లనే ఎందుకు వేసుకరండి, ఎందుకు వేసుకరాని వాళ్ళను మీరు అట్లనే అవకాశం లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. దయచేసి రెండు చేతులు జోడించి V6 ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా వేడుకుంటా ఉన్నా. రెండు చేతులు జోడించి రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజల కొరకు పనిచేద్దాం. ఎన్నికలు లేవు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోదాం తప్ప ఈ రాజకీయ ప్రజల మధ్యలో ప్రజల మధ్యలో ధన్యవాదాలు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం